ఇంచెస్లో వేయాలి. ఈ షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్ థిక్ ఉంది రా ఫ్యాబ్రిక్, అందుకనే వేయాలి. యాక్చువల్ నా కోసం అని చెప్పి తీసుకున్నాను, తను ఒక్క మాట అంటే మళ్ళీ వెయిట్ చేయాల్సి వచ్చేది. సో ఇప్పుడు మనం నెక్ పీస్ అటాచ్ చేద్దాం. నెక్ పీస్ వచ్చేసి చూడండి, దీన్ని ఇలా కుట్టుకున్నాం అనమాట మనం. ఇది మనకి చూడండి కొంచెం తక్కువ ఉంది కూడా, యాక్చువల్గా చూసేసరికి తక్కువ ఉన్నది లోపల పోయేటట్టు చేసుకోండి. సో ఇది ఎక్కువ ఉన్నది దీనికి అటాచ్ చేయండి. ఇలా ఇలా ఒక 1/2 ఇంచ్ బయటకు వదిలేసి స్టార్ట్ చేయండి మనం కుట్టే విధానం. సో స్టార్ట్ చేసి చూడండి, ఇక్కడ మనకు రౌండ్ అయితే జస్ట్ రౌండ్ టర్న్ చేయడమే, కానీ ఇక్కడ మూలల దగ్గర ఏం చేయాలంటే ఇలా కంప్లీట్గా మనం ట్రయాంగిల్ షేప్ ఇలా చూడండి, ఇలా పట్టేసుకోవాలి. ఈ షేప్ తెచ్చుకోవాలి ఫస్ట్ లోపల. ఈ ఫ్యాబ్రిక్ అంతా ఇలా పట్టుకొని ఈ షేప్ని తెచ్చుకోవాలి లోపల సైడ్ నుంచి. ఆ ఫ్యాబ్రిక్ని 1 సైడ్ ఇలా అనేసుకోవాలి. అవుట్పుట్ కూడా అట్లే ఉంది, ఇన్పుట్ కూడా అట్లే ఉంది. మీరు ఏం చేస్తారు, ఇట్లా ప్లీట్ పెట్టాలి. ప్లీట్ కాదు పెట్టాల్సింది, మనం ఆ ప్లేస్ చేసుకోవాలి ఫస్ట్ షేప్ని. సో మనకి ఏ షేప్ అయితే కుడుతున్నామో ఆ షేప్కి డౌన్ చేసి నీడిల్ని మిషన్ని టర్న్ చేయాలి. సో మళ్ళీ స్ట్రైట్ ఇక్కడ సాగుతుంది, జాగ్రత్త, క్రాస్ కటింగ్ కాబట్టి. సో ఇక్కడ వస్తుంది ఇది, దీన్ని లోపల నుంచి ఇలా వేసుకొని సేమ్ ఇక్కడ కూడా సేమ్ స్క్వేర్ ఎట్లుందో అక్కడ కూడా స్క్వేరే చేసుకోవాలి. ఇక్కడ ఎలా ఉందో బయట కూడా ఈ పీస్ అట్లే రావాలి. అంటే ఏం చేయాలి, ఇలా ఇలా పట్టుకొని చూడండి, ఇలా అంటే లోపల నుంచి కూడా స్క్వేర్ వచ్చింది. సో ఆ తర్వాత ఇలా అన్నప్పుడు బయట నుంచి కూడా స్క్వేర్ వచ్చింది. అలా చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇది ఒక 10 సార్లు అన్నా కుడితే 11వ కూడా వస్తుందో లేదో తెలీదు. సో ట్రై చేయండి, ట్రై చేయండి, ఏది రాదు. ట్రై చేయకోకుండా నా కాటికి వచ్చి రాలే అని మాత్రం అనద్దండి. ఏం చేస్తున్నాను అనేది బాగా అబ్జర్వ్ చేస్తే ట్రైలోనే నీకు అన్నీ వచ్చేస్తాయి. సో ఏం చేస్తున్నాను, ఇది ఎలా ఉందో దీన్ని ప్లీట్ని నేను ఇక్కడ చూడండి ఇలా 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 పట్టుకుంటున్నా. ఇలా పట్టుకొని కల్లిలాగా పట్టుకొని దీన్ని నేను లోపల నుంచి కూడా ఇలా చెక్ చేసుకుంటున్నాను, నాకు స్క్వేర్ వచ్చిందా లేదా. ఆ తర్వాత దీన్ని పట్టుకొని నాకు బయట నుంచి కూడా స్క్వేర్ వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఆ కల్లిని 1 సైడ్ అనేది నేను అలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఆ ప్లేస్ చేసినప్పుడు కూడా చూడండి బయట నుంచి కూడా స్క్వేరే ఉంది, లోపల నుంచి కూడా స్క్వేరే ఉంది. ఇది రానంత వరకు మీకు రాదు. సో దీన్ని ఒక్కటి తెచ్చుకోండి, వచ్చేస్తుంది. పెద్ద బీ సింపుల్. షోల్డర్ నుంచి 2-3 ఇంచెస్ 3 ఇంచెస్ 2 ఇంచెస్ 3 ఇంచెస్ 3 ఇంచెస్ పెట్టినారు. 2 ఇంచెస్లో పోతే మళ్ళీ పైకి పోతుంది. ఎవరికైనా బ్లౌజ్ ఒక్కొక్కటి మరీ హెల్తీ పర్సనాలిటీ వస్తే వాళ్ళకి కొంచెం, కానీ క్లీన్ పర్సనాలిటీ ఉంటే 2.5, నార్మల్ మోడరేట్ ఉంటే మనకు కాన్ఫిడెంట్. సో ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ పీస్ తక్కువ వస్తుంది. నేను టైంలో అటువంటి వాళ్ళని గుర్తు చేసుకుంటే మీకు ఈజీగా మీకు చేయాలనిపిస్తుంది. ఇది ఏం పెద్ద సమస్య కాదు అని కూడా అనిపించేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ మనకి షేప్ వచ్చేంత వరకు మనం ఇక్కడ పని చేయాల్సింది, ఈ పట్టుకునేది నేర్చుకోవాల్సింది. ఆ షేప్స్ కోసం మీరు క్లాత్ తీసుకోండి, ట్రై చేయండి, రాకపోతే అప్పుడు అడగండి. ట్రై చేయకుండా వీడియో చూస్తూ ట్రై చేస్తే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ట్రై చేయకుండా నాకు మళ్ళీ చెప్పండి అంటే నాకు కొంచెం కోపం ఎక్కువ. ట్రై చేసి అడగండి, రాకపోతే నేను ఖచ్చితంగా చెప్తాను. 10 సార్లు చెప్తాను, నీకు వచ్చేంత వరకు చెప్తాను. ట్రై చేయకుండా అడిగితే మాత్రం నేను చెప్తాను. నన్ను అడగద్దు, నా వరకు రాకండి, ఎవరి దగ్గరన్నా అడగండి. లేదండి ఇక్కడ నాచెస్ ఇవ్వాలి. ఎక్కడైతే స్టిచ్ ఉందో ఆ స్టిచ్ దగ్గర వరకు మనం కుట్టు ఓపెన్ చేసుకోవాలి. సో సేమ్ ప్రతి చోట ಅದು ಬಯಟ ಹೋಗೋಣ 2 ಮಿನಿಟ್ ಮ್ಯಾಮ್. మన దగ్గరదైనా ఒక ఫ్యాబ్రిక్ కస్టమర్ కడప. హాయ్ అండి, రండి లోపలికి. नवासी इकड़े दे दे। क्या नाम तुम्हारा? अयो दे दे।
ఓకే, నేను హెమ్మింగ్ చేసుకోవడమే ఇక్కడ